గుడ్ మార్నింగ్ అందరికీ. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అందరికీ హ్యాపీ సాటర్డే, అలానే హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. ఇవాళ అయితే ఇంక నేను ఉదయాన్నే దద్దోజనం అయితే చేసేసానండోయ్. ఇది దద్దోజనం చేసేసి కొంచెం ప్రసాదం తీసుకొని అమ్మవారికి సమర్పించేసి నైవేద్యం ఇచ్చేసానమాట. ఎందుకంటే ఇవాళ కలశాన్ని తీసేసేయాలి కదా, నైట్ అంతా ఉంచాను కదా నిన్న పెట్టి. సో అందుకోసమని ఉదయాన్నే దద్దోజనం చేశాను. ఇంకా అమ్మవారి దగ్గర నిన్న పెట్టిన పూలు ఉంటాయి కదా, అవి వాడిపోయి ఉంటాయి కదా, అవి కొంచెం తీసి ఫ్రెష్ పూలు అయితే పెట్టేసి దీపారాధన చేసేసి, ఒక దీపం కొండెక్కేసింది, ఇంకో దీపం కొండెక్కాలన్నమాట. పూజ చేసేసి నైవేద్యం సమర్పించేసి హారతి ఇచ్చేసి, చూడండి జీడిపప్పులు బాగా వేసాను మా అమ్మవారి కోసం. మీకు కావాలా జీడిపప్పు దద్దోజనం? అయితే వచ్చేసేయండి, ఇవాళ రక్షాబంధన్ కదా, నా బ్రదర్స్ అందరూ వచ్చేసేయండి, రాఖీ కట్టేస్తాను. ఇంక ఇవాళ అయితే అమ్మవారిని కదిలిచ్చేస్తానమాట. అయితే నిన్న ఒక్కరోజైనా చాలా కలగా ఉందబ్బా, కలిసి ఇంట్లో ఉండడం. చేసుకోవాలా, ఏం చేస్తాంలే, మన దగ్గర స్తోమత లేదులే అనుకోకుండా, నా హస్బెండ్ అది కొనిలేదే ఇది కొనిలేదే, మనకున్న దాంతో మనం ఎలా పెట్టుకోవాలా హ్యాపీగా అని అనుకోకుండా మనకున్న దాంట్లో పెట్టుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకున్న దాంట్లోనే పెట్టుకోమన్నారు, లేని దానికోసం బాధపడుతూ హస్బెండ్తో గొడవలు వేసుకొని అవసరమే లేదు. ఓకేనా? మన దగ్గర ఏం లేదు, పెట్టుకోలేకపోతున్నావు అని ఎవరన్నా కానీ అనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మన దగ్గర ఉన్నదాంతో మనశ్శాంతిగా చేసుకోవచ్చు పూజ. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంక అమ్మవారిని యథాస్థానానికి పంపించేద్దాం. అమ్మవారి కోసం మా స్వామి ఎదురు చూస్తుంటాడు కదా, అమ్మవారిని మనం ఇంట్లో ఉంచుకుంటే ఎలాగో. ఓకే, అయితే ఇంక అమ్మవారిని తన స్నానానికి పంపించేద్దాం. ఎప్పటికీ ఉండించుకోవాలనే ఉంది, కానీ ఉంచుకోలేమే, స్వామి వెయిటింగ్ అక్కడ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అయితే. అండ్ ఇంకోసారి అందరికీ హ్యాపీ రక్షాబంధన్.